బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలపై నమోదైన కేసులన్నిటినీ ఒకే చోట విచారించేందుకు అనుమతించాలంటూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే స్టాలిన్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తలతో కూడిన బెంచ్ ఉదయనిధి స్టాలిన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగం మీకు అందించిన ఆర్టికల్ 19A మీరే దుర్వినియోగం చేసుకున్నారని తెలిపింది. ఆర్టికల్ 25ను కూడా మీరే ఉల్లంఘించారంటూ చురకలంటించింది. ఇప్పుడు మీ హక్కును రక్షించాలంటూ మీరే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంను ఆశ్రయిస్తారా అని నిలదీసింది. మీ వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలీదా? ఒక మంత్రి అయ్యుండి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల్ని ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను స్వింగీకి బెంచ్ సూచించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ గత సెప్టెంబర్లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగూలతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ దానిని నిర్మూలించవలసిన అవసరం ఉందంటూ పిచ్చిగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు రాజకీయంగా బీజేపీ ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.